తెలుగు తెర మీద మెరిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మల్టీ స్టారర్ సినిమా దేవుడు చేసిన మనుషులు. ఎన్టీ రామారావు గారు చేసేటువంటి ఒక టెంపుల్ చోరీతో మొదలవుతుంది సినిమా. విమానాలను హైజాక్ చేయటం అనేటువంటి పాయింట్ని 72 ఆ ప్రాంతాల్లోనే తెర మీదకి తీసుకొచ్చాడు ఆయన. ఆ చెల్లెల క్యారెక్టర్ ఆ ఫ్లైట్లో ఉంటుంది. జయలలిత గారు చేశారు ఆ క్యారెక్టర్. నాగేశ్వరరావు గారు, రామారావు గారు కలిసి దాదాపు 15 సినిమాలు కలిసి చేశారు వాళ్ళు. ప్రభాకర్ రెడ్డి గారు ఈ సినిమాలో నువ్వు భాగస్వామ్యం తీసుకోవచ్చు కదా అని అడిగారు కృష్ణ గారు. ఎన్టీ రామారావు గారు చేస్తాను అంటే మా బ్యానర్లో ఆయనతో సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు చేసిన మనుషులు అనే టైటిల్ గురజాడ అప్పారావు గారు. ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ చేశాడు సత్యనారాయణ గారు విలనీ చేయకుండా. ఈ సినిమాలో విలన్ క్యారెక్టరు విచిత్రంగా జగ్గయ్య గారు చేశారు. నమ్మరు కానీ రమేష్ నాయుడు గారే చేశారు. చాలా అద్భుతమైనటువంటి సంగీతం ఇచ్చాడు ఆయన. ఆ మొత్తం వ్యవహారాన్ని మచిలీపట్నంలో షూట్ చేశారు. వాళ్ళని చూడటానికి ఎగబడిపోయినటువంటి జనం, ఆ జనాన్ని కూడా వాడుకున్నారు ఆ ఊరేగింపు అది ఎఫెక్టివ్గా రావటానికి. ఒక ఆరుద్ర గారు రాసినటువంటి పాట ఉంటుంది, విన్నారా అలనాటి వేణుగానం అని. ఆ శతదినోత్సవ వేడుకకి వాంటెడ్గానే రామారావు గారు రాలా. ఫీల్డ్ హనుమంతరావు గారు తీసుకెళ్ళి రామారావు గారి ఇంట్లో ఆయనకి ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది వాళ్ళ మధ్య. తెలుగు తెర మీద మెరిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మల్టీ స్టారర్ సినిమా. నిజానికి నభూతో నభవిష్యత్ అని చెప్పుకోదగినటువంటి అర్హతలున్న సినిమా దేవుడు చేసిన మనుషులు. ఆ లెవెల్ మల్టీ స్టారర్ దానికి ముందు రాలేదు, తర్వాత రాలేదు. నిజానికి అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు కలిసి దాదాపు 15 సినిమాలు కలిసి చేశారు వాళ్ళు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను సావిత్రితో ఎక్కువ సినిమాలు నటించాను, ఆ తర్వాత ఎక్కువ సినిమాలు కలిసి పనిచేసింది రామారావు గారితోనే అన్నాడు ఆయన. అన్ని సినిమాలు చేసినప్పటికీ అందులో చాలా అద్భుతమైన విజయాలు సాధించిన సినిమాలు ఉన్నాయి. కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు ఉన్నాయి. కాకపోతే ఎక్కడో అది వన్ సైడ్ వెళ్ళిపోతుంది సినిమా. అంటే రామారావు గారి సెంట్రిక్గా మారుతుంది. కానీ దేవుడు చేసిన మనుషుల్లో ప్రతి క్యారెక్టరు దాని ఐడెంటిటీ అది నిలబెట్టుకుంటుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటికీ ఆయన క్యారెక్టర్ స్పెషల్గా ఉంటుంది, అదే సినిమాకి సెంటర్గా నడుస్తుంది. కానీ మిగిలిన క్యారెక్టర్లు ప్రతిదానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఉదాహరణకి ఆ సినిమాలో సత్యనారాయణ గారి క్యారెక్టర్, విజయ నిర్మల్ గారి క్యారెక్టర్, నిర్మల గారి క్యారెక్టర్, ప్రతి పాత్రకి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఇచ్చి డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్లు ఆడియన్స్ మనసుల్లో నిలబడేలాగా చేయగలగటం అనేది రామచంద్రరావు గారు, రామచంద్రరావు గారు సాధించినటువంటి ఒక అద్భుతమైన విజయం. ఆ సినిమా 73లో రిలీజ్ అయింది. ఈ సినిమా నిజానికి ఎలా పుట్టింది, ఈ సినిమా పుట్టుక వెనకాల ఒక కథ ఉంది. దేవుడు చేసిన మనుషులు సినిమా ఒరిజినల్గా కృష్ణ గారు డ్యూయల్ రోల్ చేయటం కోసం తయారు చేసుకున్నటువంటి ఒక కథ. పద్మాలయ బ్యానర్లో తను డ్యూయల్ రోల్ అన్నా తమ్ముడిగా నటించడం కోసం హనుమంతరావు గారి సారథ్యంలో ఒక లైన్ అనుకుని ఒక స్కెల్టన్ తయారైంది. స్క్రిప్ట్ పని జరుగుతూ ఉన్న టైంలో ఈయనకి ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ ఏంటంటే, పండంటి కాపురం సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు ఈయన హీరోగా. ప్రభాకర్ రెడ్డి గారి ప్రాజెక్ట్ అది. ప్రభాకర్ రెడ్డి గారు ఈ సినిమాలో నువ్వు భాగస్వామ్యం తీసుకోవచ్చు కదా అని అడిగారు కృష్ణ గారిని. అడిగితే ఆయన ఏం చేశాడు, రామారావు గారికి చెప్పి ఆయన ఓకే అంటే గనక నేను డబ్బులు పెడతాను అని.
ఇది ప్రభాకర్ రెడ్డి గారికి కొంచెం అర్థం కాల ఏమిటిది అని. అంటే ఒక జడ్జిమెంట్ కావాలి కదా, ఆయన్ని అడుగుదాము అన్నాడు ఈయన. సరే, సీన్ అక్కడికి చేరింది రామారావు గారి ఇంటికి. రామారావు గారిది ఆయన ఉదయం 4 షెడ్యూల్ కదా, 4 షెడ్యూల్ ప్రకారం వీళ్ళు వెళ్ళి కలిశారు. కలిస్తే ఏమిటి విషయం అన్నాడు ఆయన. అంటే చెప్పారు, ఇలా 12 కాపురం సినిమా అని ఒకటి చేస్తున్నారు ఈయన, దానిలో నన్ను పార్ట్నర్గా చేరమన్నారు, అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అని ఒక చిన్న జడ్జిమెంట్ కోసం మీ దగ్గరికి వచ్చాము అంటే లైన్ ఏమిటి అని అడిగాడు ఆయన. చెప్పారు ఈయన. చెప్తే ఇది పాడియావు లాంటి కథ, దీనిలో డబ్బులు పెట్టు డబ్బులు వస్తాయి, నో ఇష్యూస్ అని చెప్పాడు ఆయన. అలా ఎలా చెప్పగలరు అని అడిగారు వీళ్ళు. అడిగితే ఆయన చెప్పాడు, ఉమ్మడి కుటుంబం అని మేము ఒక సినిమా తీసాం, అది చాలా పెద్ద హిట్, దాదాపు అదే కథ మీరు చెప్పారు నాకు, కాబట్టి ఇది కూడా ఆడేస్తుంది. అంటే ప్రజలకు ఒక బలహీనత ఉంటుంది, ఆ బలహీనత ఏంటంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కోల్పోయినటువంటి ఒక గొప్ప విలువ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ కోల్పోవడం అనేది వీళ్ళ వల్లనే జరుగుతుంది, వీళ్ళే వాంటెడ్గా కోల్పోతారు, దాన్ని కోల్పోయి దాన్ని తెర మీద చూసి ఆనందపడతారు కానీ నిజ జీవితంలో ఉండాలని కోరుకోరు. ఇది మనిషి బలహీనత. కాబట్టి ఈ బలహీనత మీద వర్కౌట్ చేస్తున్న కథలే ఇవన్నీ. ఉమ్మడి కుటుంబం అనేది మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోయింది, కానీ దాన్ని తెర మీద చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు కానీ ఇంటికి వెళ్ళగానే బాబాయిలు పిన్నులు వీళ్ళందరూ ఉంటే ఇంట్లో ఒక సఫకేషన్గా ఫీల్ అవుతారు ఇక్కడ ఏడ్చిన వాళ్ళే. అందుకని నిర్మోహమాటంగా మీరు 12 కాపురం సినిమాలో పెట్టుబడి పెట్టండి, ఏమీ కాదు అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పినట్టుగానే ఈయన డబ్బులు పెట్టాడు, అది సినిమా హిట్ అయింది, ప్రాఫిట్స్ వచ్చినాయి. ఆ సినిమా శతదినోత్సవ సభకి రామారావు గారినే ముఖ్య అతిథిగా పిలిచారు. ఎందుకంటే ఆయన సలహా మేరకు నడిచినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి. విజయవాడ ఓరోసి థియేటర్లో జరిగినటువంటి శతదినోత్సవ సభలో రామారావు గారు కూడా పాల్గొన్నారు. ఆ పాల్గొన్న సందర్భంగా వేదిక మీద నుంచి కృష్ణ గారు ఒక ప్రపోజల్ పెట్టాడు. ఎన్టీ రామారావు గారు చేస్తాను అంటే మా బ్యానర్లో ఆయనతో సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. ఆయన కూడా ఎమోషనలైజ్ అయిపోయి మైక్ తీసుకుని మీరు ఒక స్క్రిప్ట్ పట్టుకురండి నేను చేస్తాను అని అక్కడే అనేసాడు డయాస్ మీద. అలా డయాస్ మీద ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయిపోయింది సడన్గా, అన్ఎక్స్పెక్టెడ్గా. వచ్చేసిన తర్వాత హనుమంతరావు గారికి కబురు వెళ్ళింది, నాతో ఏదో సినిమా చేస్తానన్నారు కదా అక్కడ డయాస్ మీద, ఏమిటి పరిస్థితి అని. వీళ్ళ దగ్గర ఏమీ లేవు, ఐడియాలు లేవు, నాకు టైం లేదు, మీరు తొందరగా తేల్చండి అంటాడు ఆయన. దాంతో వీళ్ళు కృష్ణ గారితో డ్యూయల్ రోల్ అనుకున్నటువంటి లైన్ తీసుకెళ్ళి ఆయనకు చెప్పారు. ఇందులో అన్న పాత్రకి రామారావు గారికి చెప్పి ఇది మీ క్యారెక్టర్ అండి, ఓకే డన్ అన్నాడు ఆయన. అన్న తర్వాత రామచంద్రరావు గారు వీళ్ళందరూ, హనుమంతరావు గారు, రామచంద్రరావు గారు, మహారథి గారు, శ్రీశ్రీ గారు కూడా, వీళ్ళందరూ కలిసి ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేయటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఈ దేవుడు చేసిన మనుషులు అనే టైటిల్ గురజాడ అప్పారావు గారిది, అది తీసుకొచ్చి దీనికి పెట్టారు. పెట్టి అది ఆ అడ్వైజ్ చేసిన వారు శ్రీశ్రీ గారు. ఆ అడ్వైజ్ మేరకు ఇది నడుస్తుంది. ఈ కథ హీరో క్యారెక్టరు కొంత కృష్ణుడి పోలికలతో నడుస్తుంది. మనకి భాగవతం నుంచి డిరైవ్ చేసినటువంటి లైనే. అంటే కృష్ణుడు దేవకీ గర్భాన పుట్టినప్పటికీ కొన్ని కారణాల చేత యశోద ఇంట్లో పెరుగుతాడు. ఇది స్కెలిటన్గా తీసుకున్నటువంటి లైన్. ఇక్కడ దేవకీ గర్భాన పుట్టినటువంటి ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ రాము, ఆ క్యారెక్టర్ పేరు రాము అని పెట్టారు కానీ యాక్చువల్గా దాన్ని డిరైవ్ చేసింది కృష్ణుడి క్యారెక్టర్ నుంచి. అలా తీసుకుని ఇతను ఈ కృష్ణుడి క్యారెక్టర్లో రాముడు అని టైటిల్ పెట్టి ఆ క్యారెక్టర్కి పేరు పెట్టి కృష్ణుడి గెటప్లో అతను ప్రతి పుట్టినరోజుకి అలా నిలబడి ఉంటాడు. వచ్చినటువంటి ఆహూతులందరూ ఆయనకు బహుమతులు ఇస్తూ ఉంటారు. అలా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని. అలా కృష్ణుడు ఆ ఇంట్లో పుడతాడు రాముగా.
పుట్టిన తర్వాత అక్కడ సవతి తల్లి ఉంటుంది. ఆ సవతి తల్లికి పిల్లలు ఉంటారు, ఒక కొడుకు కూతురు. ఇతన్ని ఎలాగైనా తప్పించాలి అనుకుంటూ ఉంటుంది. జమీందారీ కుటుంబం అది. ఎస్వి రంగారావు గారి జమీందారు కాబట్టి ఆస్తి మొత్తం తన కొడుక్కి రావాలంటే ఈ పెద్ద కొడుకుని తప్పించాలి అనే స్కీమింగ్లోకి వెళ్ళి ఆ సవతి తల్లి గారి తమ్ముడు సాక్షి రంగారావు గారు చేశారు క్యారెక్టర్ అది. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక పారుతున్నటువంటి నదిలో పడేస్తాడు. అతను అక్కడి నుంచి కొట్టుకెళ్ళి నిర్మలకి దొరుకుతాడు. నిర్మలమ్మగా అందరికీ పరిచయమైనటువంటి నటి. ఆవిడకి దొరుకుతాడు. ఆ క్యారెక్టర్కి దొరికిన తర్వాత ఆవిడ పెంచుతుంది. అక్కడ పెరుగుతూ అక్కడ ఆవిడికి ఒక మగపిల్లవాడు, ఆడపిల్ల. ఆ మగపిల్లవాడు కైకాల సత్యనారాయణ అవుతాడు. ఆ అమ్మాయి విజయ నిర్మల. ఇలా ప్రతి క్యారెక్టర్ని చాలా విచిత్రంగా పరిచయం చేసుకుంటూ వెళ్ళటం, ఆ ట్రావెల్ చాలా బాగుంటుంది దేవుడు చేసిన మనుషుల సినిమాలో. ఈ సత్యనారాయణ గారు ఆయన చేసినటువంటి క్యారెక్టరు తాగుబోతు పాత్ర. ఆ పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. నిజానికి ఆ సినిమాలో ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ చేశాడు సత్యనారాయణ గారు, విలనీ చేయకుండా. అప్పటికి ఆయన చాలా పాపులర్ విలన్గా ఉన్నారు. అయినప్పటికీ ఈ సినిమాలో కామెడీ క్యారెక్టర్ చేశాడు ఆయన. ఈ సినిమాలో విలన్ క్యారెక్టరు విచిత్రంగా జగ్గయ్య గారు చేశారు. అది అద్భుతంగా పేలింది. పైగా జగ్గయ్య గారు డ్యూయల్ రోల్ ఈ సినిమాలో. అదొక విచిత్రమైనటువంటి లైన్. అంటే ఒక స్మగ్లర్ జగ్గయ్య తన పోలికలతో ఉన్నటువంటి ఒక టాయ్ మేకర్ ఉన్నాడు అని కనిపెట్టి ఆ టాయ్ మేకర్ని కిడ్నాప్ చేసి అతని వేషంలో తాను జొరబడి ఆ బొమ్మలలో తాను చేయవలసినటువంటి స్మగ్లింగ్ యాక్టివిటీస్, అంటే అతను స్మగుల్ చేసే వస్తువులన్నీ ఈ బొమ్మల్లో పెట్టి స్మగుల్ చేస్తూ ఉంటాడు. దానికోసం అతన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచేసుకుని అక్కడ పడుండు అని చెప్తారు. అతని లవర్ని తన కంట్రోల్లో పెట్టుకుని అతన్ని విడిపించాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి అని ఈ అమ్మాయిని హెరాస్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, రాము చెల్లెలే. ఈ రాము తమ్ముడు ఈ జమీందారీ డబ్బుతో సరదాగా తిరుగుతూ ఉంటాడు. ఆ తిరుగుతున్న క్రమంలో ఈ కింది తరగతుల వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి ఒంటి చేత్తో పెడుతూ ఉంటాడు. అంటే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ కృష్ణ గారు చేశారు. ఆ క్యారెక్టరు సడన్గా ఒకరోజు ఒక అమ్మాయి మీద అలాగే చెయ్యి చేసుకోబోతే సీరియస్గా రియాక్ట్ అయ్యి అతనికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి క్యారెక్టరు విజయ నిర్మల. ఆవిడ ఈ రాము నదిలో కొట్టుకుపోతుండగా దొరికినటువంటి నిర్మల గారి కూతురు. అలా ఆ క్యారెక్టర్ని అక్కడ కనెక్ట్ చేస్తాడు. కనెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇతన్ని మార్చటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ జమీందారు గారి రెండో అబ్బాయిని. ఈ మొదటి అబ్బాయి వాళ్ళింట్లోనే పెరిగి అక్కడి నుంచి బయటపడి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చి, వాళ్ళే పేదవాళ్ళు, అక్కడే ఏమీ ఉండదు, వాళ్ళ మీద భారంగా ఉండటం కంటే బయటికి వెళ్ళిపోవడం బెటర్ అని చిన్నప్పుడే అనుకుంటాడు ఆ పిల్లాడు. అనుకుని అక్కడి నుంచి బయటపడి అతను ఒక దొంగల ముఠాకి దొరుకుతాడు. ఆ దొంగల ముఠాకి దొరికి వాళ్ళ నుంచి ఈ స్మగ్లర్కి కాంట్రాక్ట్లోకి వెళ్తాడు. నేను చెప్పినటువంటి ఇందాక చెప్పిన జగ్గయ్య గారి క్యారెక్టర్ ఆ కాంట్రాక్ట్లోకి వెళ్ళి ఈ స్మగ్లింగ్ యాక్టివిటీలో కీలకంగా మారుతాడు. అందులో వీళ్ళు యాంటిక్ దేవుడి విగ్రహాలు, అంటే పంచలోహాలతో చేసినటువంటి ప్రతిష్టలు చేసినటువంటి విగ్రహాలను తీసుకుని దాన్ని విదేశాలకు అమ్మేసి డబ్బు చేసుకోవటం అనే కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ దేవుడి విగ్రహాలను చోరీ చేయటం అనేటువంటి కార్యక్రమంలోకి ఇవాల్వ్ అవుతాడు ఈ రాము అనే క్యారెక్టర్. యాక్చువల్గా సినిమా ప్రారంభం ఎన్టీ రామారావు గారు చేసేటువంటి ఒక టెంపుల్ చోరీతో మొదలవుతుంది సినిమా. మొదలై అక్కడి నుంచి ఈ విగ్రహాన్ని ఒక విమానంలో తరలిస్తూ ఉంటారు.
తరలిస్తూ ఆ విమానాన్ని హైజాక్ చేస్తారు. అదొక ట్విస్ట్. విమానాలను హైజాక్ చేయటం అనేటువంటి పాయింట్ని 72 ఆ ప్రాంతాల్లోనే తెర మీదకి తీసుకొచ్చాడు ఆయన, రామచంద్రరావు గారు. ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఆ సీన్ కూడా, ఈ హైజాక్ సీన్. ఆ తర్వాత ఈ గ్రూప్లో ఒక పూజారి కూడా ఉంటాడు ఆ విగ్రహంతో పాటు. ఆ పూజారి మీదకి ఇతని అనుమతి లేకుండానే ఫైరింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళ మధ్య గొడవ. ఫైనల్గా విమానాన్ని ఒక అడవిలో దింపేస్తారు. దింపిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి బయటపడతారు. అదే ఫ్లైట్లో ఉన్నటువంటి ఈ స్మగ్లర్గా ఉన్నటువంటి వ్యక్తి చెల్లెలు, యాక్చువల్గా ఆ టాయ్ మేకర్ చెల్లెలు ఆవిడ. ఆ చెల్లెలు క్యారెక్టర్ ఆ ఫ్లైట్లో ఉంటుంది. జయలలిత గారు చేశారు ఆ క్యారెక్టర్. ఆవిడ ఇతని మంచితనాన్ని చూస్తుంది. అంటే ఇతను దొంగగా ఉన్నాడు కానీ, ఇతను ఒక స్మగ్లర్గా కనిపిస్తున్నాడు కానీ, ఈ రాము అనే వ్యక్తిలో ఒక హ్యూమన్ ఉన్నాడు, ఒక మానవీయ కోణం ఉంది ఇతనిలో అని చెప్పి ఆవిడ ఆ యాంగిల్లో అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయ్యి ఈ ఫ్లైట్లో నుంచి దిగిపోయి అక్కడి నుంచి తను వెళ్ళిపోవాలి, ఇక ఈ ముఠాన్ని వదిలిపెట్టేసి తను వేరే జీవితంలోకి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అనుకున్నప్పుడు తను తోడొస్తుంది. తోడొచ్చి, మిమ్మల్ని ఐడెంటిఫై చేశాను నేను, మీరు ఇది కాదు, బై నేచర్ మీరు ఇది కాదు, కానీ వీళ్ళతో ట్రావెల్ అయ్యారు, ఇప్పుడు తెలుసుకున్నారు, బయటపడాలనుకుంటున్నారు అని చెప్పి నెమ్మదిగా ఇతనితో కొంత దగ్గరగా సన్నిహితంగా మూవ్ అయ్యి ఇతని ట్రావెల్కి ఏదైనా హెల్ప్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం చేస్తున్న టైంలో తను అక్కడి నుంచి ఆ ఏరియా నుంచి బయటపడి వెడుతుండగా ఈ సీన్ జరుగుతూ ఉంటుంది. ఏది, ఆయన తమ్ముడే ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉండగా ఆ అమ్మాయి రివోల్ట్ అవటం, తిరగబడటం. నేను ఇందాక చెప్పాను ఆ సీన్. జమీందార్ గారు రెండో కుమారుడు ఇతను పెరిగిన ఇంటి అమ్మాయిని ఏడిపించాలని ట్రై చేయటం, ఆ అమ్మాయి రివర్స్ అవటం. విజయ నిర్మల కృష్ణ మీద జరిగేటువంటి సీన్. ఆ సందర్భంగా ఆ అటాక్ని ఆపుతాడు. అంటే కృష్ణ క్యారెక్టర్ విజయ నిర్మల మీద అటాక్ చేయబోతుండగా ఇతను ఆపుతాడు, అన్నగారే. ఆపినప్పుడు అతను ఇతని మీద రివర్స్ అవుతాడు. అయ్యి ఇతన్ని తీసుకెళ్తాడు. ఏది, ఆస్థానానికి తీసుకెళ్ళి కట్టేస్తారు. అక్కడ కట్టేసి కొట్టబోతూ ఉండగా జమీందారు గారు వస్తారు. వచ్చి ఏం జరిగింది అంటాడు. ఇతనికి అర్థమవుతుంది ఇది తన ఇల్లే, తండ్రే మాట్లాడుతున్నాడు, తమ్ముడే తన్ని తీసుకొచ్చి కట్టేశాడు అని అర్థమవుతుంది. అర్థమైనా కానీ ఓపెన్ కాడు. ఎందుకంటే తను బతికినటువంటి జీవితము అవన్నీ చెప్పాల్సి వస్తుంది. నేను స్మగ్లరు, పోలీసు రికార్డుల్లో ఉన్నాను నేను, ఇదంతా చెప్పి ఆ తండ్రి హృదయాన్ని గాయపరచటం ఎందుకు అనే ఉద్దేశంతో మాట్లాడు. తను ఐడెంటిఫై చేసినా చెప్పడు. ఇలా నడుస్తుంది కథ. ఈ క్రమంలో ఇతన్ని బిలీవ్ చేస్తాడు జమీందార్ గారు. అతన్ని నా ప్రతినిధిగా ఉంచుతున్నాను ఈ ఇంట్లో అనేస్తాడు ఆయన. ఈ ఇంటి బాగోగులన్నీ అతనే చూసుకుంటాడు అని చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత ఆయన బాధ్యతల్లో ఎమర్జ్ అయిపోతాడు. అతను ఒక సఫకేటివ్గా మారుతాడు వీళ్ళిద్దరికి. అంటే చెల్లెల్ని తమ్ముడిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అన్నగా. కానీ వాళ్ళకేమో ఇతను బయట మనిషి, పైగా రోడ్డు మీద తన్ని కొట్టినవాడు కనుక ఆ తమ్ముడు శత్రువులాగా చూస్తూ ఉంటాడు అన్ననే. ఆయనకు తెలుసు తమ్ముడే తన్ని శత్రువుగా చూస్తున్నాడు, కానీ తమ్ముడు మేలు కోసం తను తమ్ముడిని కంట్రోల్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. చెల్లెలది కూడా అదే పరిస్థితి. ఈ కండిషన్లో ఒకరోజు చెల్లెలు బయట నుంచి లేట్గా వచ్చినప్పుడు కృష్ణ గారు అన్నగా రియాక్ట్ అవుతాడు. కాంచన గారు చేశారు ఆ క్యారెక్టరు, ఆ చెల్లెలు క్యారెక్టరు. ఆవిడ ఇంటికి రాగానే కృష్ణ గారు ఆవిడ మీద రివోల్ట్ అవుతాడు. ఏమిటి ఇంత లేటు నువ్వు అని అనగానే, మరీ అంత ర్యాష్గా అడగక్కర్లేదు, కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయొచ్చు అని రామారావు గారు మాట్లాడతాడు. నీకేం సంబంధం, నేను అన్నగా మాట్లాడుతున్నాను, బాధ్యత నాది అంటాడు కృష్ణ గారు. ఆ షాట్ చాలా అద్భుతంగా తీశాడు ఆయన రామచంద్రరావు గారు.
ఆ షాట్లో చీకట్లో రంగారావు గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన ఉంటాడు అక్కడ, కానీ కనిపించడు. సడన్గా డైలాగ్ వినిపిస్తుంది అక్కడి నుంచి. ఎవర్రా ఇక్కడ బాధ్యతల గురించి మాట్లాడుతున్నారు అంటాడు ఆయన. అని నెమ్మదిగా వెలుగులోకి వస్తాడు. ఆ షాటు, ఆయన ఎక్స్ప్రెషను, ఆయన నడిచిన పద్ధతి, ఆ సినిమా చూసిన వాళ్ళు మర్చిపోలేరు ఆ షాట్ని. అలా వచ్చి తను చెప్తాడు, అతనిది కదా రెస్పాన్సిబిలిటీ, నేను ఇచ్చాను కదా అతనికి, మీరందరూ అతని మాట విని తీరవలసినదే. నువ్వేమిటో నాకు తెలుసు, నీ చెల్లెలేమిటో నాకు తెలుసు, మీ ఇద్దరిని తను కంట్రోల్ చేస్తున్నాడు అనే విషయం కూడా నాకు తెలుసు, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేస్తాడు ఆయన. చేసి, నువ్వు వాళ్ళిద్దరి మీద కొంచెం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న విషయం నాకు అర్థమైంది, నువ్వు పెడుతున్న పద్ధతి బాగుంది, నేను ఇంటర్ఫేర్ కాను మధ్యలో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ ఎన్టీఆర్కి ఎస్వీఆర్కి మధ్య నడిచేటువంటి ఆ కంక్లూడింగ్ షాట్ కూడా ఇద్దరూ చాలా అద్భుతంగా నటించారు. రంగారావు గారితో పోటీ పడాలి అనేటువంటి ఒక కాన్షియస్నెస్ ఉండేది ఎన్టీఆర్కి. అందుకని ఆ పోటీ కనిపిస్తుంది ఆ షాట్లో. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ప్రొఫెషనల్ పోటీ. అలా ప్రతి సీను చాలా ఇంట్రెస్టింగ్గా నడుపుతాడు. ఫైనల్గా ఆ స్మగ్లర్ ఆట కట్టించి అతని కంట్రోల్లో ఉన్నటువంటి టాయ్ మేకర్ని బయటికి తీసుకొచ్చి తనని ప్రేమించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ కుటుంబాన్ని కాపాడి చెల్లెలకి అతన్నిచ్చి పెళ్లి చేసి, అలాగే తమ్ముడిని మార్చి తమ్ముడు ప్రేమించినటువంటి తను పెరిగిన ఇంటి అమ్మాయిని తీసుకొచ్చి అతనికి ఇచ్చి పెళ్లి చేసి, అలా ఆ ఇంటికి సంబంధించినటువంటి పెద్ద కొడుకుగా తన బాధ్యతలు నిర్వహిస్తాడు. ఈ స్మగ్లర్ ఆట కట్టించటం అనే షాట్ని మచిలీపట్నంలో తీశారు. మచిలీపట్నంలో ఈ దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని శ్రీశ్రీ గారు రాసిన పాట. రమేష్ నాయుడు గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఒక ఈ రేంజ్ కమర్షియల్ సినిమాకి మ్యూజిక్ చేశారంటే చాలామంది నమ్మరు, కానీ రమేష్ నాయుడు గారే చేశారు. చాలా అద్భుతమైనటువంటి సంగీతం ఇచ్చాడు ఆయన. ఈ పాట అక్కడ షూట్ చేశారు. అంటే మొదట రామారావు గారు ఆయన ఈ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి సందర్భము, దేవాలయాల్లో విగ్రహాల చోరీ జరుపుతున్నటువంటి సందర్భంలో ఈ పాట వస్తుంది. దీనికి సెకండ్ వెర్షన్ సాంగ్ అక్కడ మచిలీపట్నంలో ప్లే అవుతుంది. అది బీచ్లో నిమజ్జనం చేసేటువంటి వినాయకుడి గర్భంలో వీళ్ళు విదేశాలకు పంపాలనుకున్నటువంటి విగ్రహాల బొమ్మలన్నీ పెట్టేసి ఈ విగ్రహాన్ని అక్కడ నిమజ్జనం చేసి ఒక షిప్పు దాన్ని హుక్ చేసుకుని తీసుకెళ్ళిపోతుంది. ఇది స్కీమ్. ఈ వినాయకుడి పొట్ట పగలగొట్టి ఇందులో విగ్రహాలు ఉన్నాయి, వీడు స్మగ్లరు అని చెప్పేసి జనం మధ్యలో బ్రేక్ చేసి అరెస్ట్ చేయాలనేది వీళ్ళ స్కీమ్. ఎన్టీఆర్ కృష్ణల స్కీమ్. ఆ మొత్తం వ్యవహారాన్ని మచిలీపట్నంలో షూట్ చేశారు. విపరీతంగా జనం, ఇద్దరు హీరోలు, ఇద్దరూ మాస్ హీరోలే, వాళ్ళని చూడటానికి ఎగబడిపోయినటువంటి జనం. ఆ జనాన్ని కూడా వాడుకున్నారు వీళ్ళు, ఆ ఊరేగింపు అది ఎఫెక్టివ్గా రావటానికి. ఆ షార్ట్స్ అన్నీ కూడా చాలా గొప్ప లెవెల్లో తీశాడు ఆయన. స్వామి గారి కెమెరా, రామచంద్రరావు గారి డైరెక్షను, చాలా అద్భుతంగా నడుస్తుంది అదంతా. సినిమా చాలా గ్రాండ్ లెవెల్లో నడుస్తుంది, దేవుడు చేసిన మనుషులు. అలా ఇందులో ఒక ఆరుద్ర గారు రాసినటువంటి పాట ఉంటుంది, విన్నారా అలనాటి వేణుగానం అని. అంటే కొడుకు పుట్టినరోజు, తండ్రి తల్లడిల్లుతూ ఉంటాడు, కొడుకు ఏమైపోయాడో తెలియదు, చిన్నప్పుడే వెళ్ళిపోయాడు ఇంట్లోంచి అని. ఆ టైంలో ఆ కొడుకు ఎలా అతను ఇది వాయిస్తుంటాడు, వేణు వాయిస్తూ ఉంటాడు. ఆ వేణు గానం ఆయన మనసులో ఉంటుంది, జమీందారు గారి మనసులో. ఆ బర్త్డే రోజు ఆయన ప్రతి బర్త్డేకి, కొడుకు బర్త్డేకి ఆయన తాగి మత్తులో మునిగిపోయే ప్రయత్నం చేస్తాడు. ఆయన్ని దానిలో నుంచి బయటకు తీసుకురావడం కోసం తను ఆ వేణుగానాన్ని వినిపిస్తాడు. వినిపించగానే ఆయన అలర్ట్ అవుతాడు, ఏదో జరుగుతోంది, తను బహుశా తన పెద్ద కొడుకేనేమో అనే చిన్న డౌట్తో బయటకు వస్తాడు.
ఆ బయటకు వచ్చిన తర్వాత ఇతనిలోనే తన పెద్ద కొడుకుని చూసుకుంటూ ఉంటాడు. అలా ఆ బర్త్డే సాంగ్ అది. నేను కాదు, అయినప్పటికీ మీ అబ్బాయి బర్త్డే సందర్భంగా మీరు అలా తాగటం తప్పు అని చెప్పి తీసుకొచ్చి ఫంక్షన్ చేస్తాడు. ఆ ఫంక్షన్లో పాడేటువంటి పాట అది, విన్నారా అలనాటి వేణుగానం అని. అందులో నిజానికి ఒక రకంగా ఆ సినిమా కథ చెప్తారు. పుట్టింది ఎంతో గొప్ప వంశము, కానీ పెరిగింది ఏదో మరో లోకం అంటాడు. అది ఘంటసాల గారు పాడాడు. అలా అన్న తర్వాత చిలిపి చిలిపి దొంగతనాలు చిన్ననాడే మరిగాడు అని కంక్లూడ్ చేస్తాడు ఆ చరణాన్ని. ఆయన చేసిన తర్వాత హీరోయిన్ అంటే తనకి తెలుసు అతను ఏం పాడుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది. అంటే ద్వేషించే కూటమిలోన నిలిచి ప్రేమించే మనిషే కదా మనిషి అంటుంది ఆవిడ. అది ఆ క్యారెక్టర్. ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ని పూర్తి స్థాయిలో ఒక వాక్యంలో చెప్పేస్తాడు. ఆడేది నాటకమైన పరుల మేలు తలిచాడు, అందరికీ ఆనందాల బృందావని పంచాడు అన్నట్టుగా కంక్లూడ్ అవుతుంది ఆ సాంగ్. అలా మొత్తం కథని, ఆ క్యారెక్టర్ని ఒక పాటలో చెప్పగలగటం అనేది అదొక ఎక్స్పెరిమెంట్. ఇలా ప్రతి పాత్రకి తగిన బరువు ఇస్తూ ఏ పాత్ర వేస్ట్గా లేకుండా ఇన్ని క్యారెక్టర్లని డ్రైవ్ చేస్తూ ఆ సినిమాని ఒక రకంగా ప్రేక్షకులకి విందు భోజనం లాగా వడ్డించారు. అందుకని అది తెలుగు సినిమాకి సంబంధించి తెలుగులో వచ్చిన మల్టీ స్టారర్ సినిమాలు అనగానే ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయ్యే సినిమా డెఫినెట్గా దేవుడు చేసిన మనుషులే. అది రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి విజయం సాధించి ఆ చిత్రం నుంచి అల్లూరి సీతారామరాజు సినిమాకి వెళ్ళాడు ఆయన, కృష్ణ గారు. దానికి కావలసినటువంటి పెట్టుబడిని సమకూర్చిన సినిమా దేవుడు చేసిన మనుషులు. అలా కృష్ణ గారి జీవితంలోనూ అలాగే పద్మాలయ జీవితంలోనూ దేవుడు చేసిన మనుషులు అనేది ఒక అద్భుతమైన చిత్రం. అయితే అల్లూరి సీతారామరాజు అనౌన్స్మెంటు ఈ సినిమా కంప్లీట్ అవగానే వచ్చింది. అంటే ఇది అయిపోయింది, రిలీజ్కి రెడీ అయిపోతుంది, సెన్సార్కి వెళ్ళిపోయింది, వాట్ నెక్స్ట్ అని చెప్పి మహారథి గారిని అడిగాడు ఈయన, కృష్ణ గారు. అడిగితే అల్లూరి సీతారామరాజు చేయొచ్చు మీరు ఇప్పుడు అని చెప్పాడు ఆయన. చెబితే ఈయన ఓకే అన్నాడు. నిజానికి అల్లూరి సీతారామరాజు తను చేయాలనుకున్నాడు ఆయన, రామారావు గారు అనుకుని, ఎప్పుడు జయసింహ సినిమా టైంలోనే అనుకున్నాడు ఆయన. అనుకుని ఆ సినిమా ప్లేస్లో పాండురంగ మహత్యం తీశాడు ఆయన. పాటలు రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఆపారు ఆ సినిమాని. ఆయన మేకప్ స్టిల్ కూడా బయటకు వచ్చింది. ఎందుకు ఆపారంటే ఆయనకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. క్యారెక్టరు దాన్ని తెర మీదకి ఎలా కనెక్ట్ చేయాలి, జనాలకు ఏం చెప్పాలి అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉండి హోల్డ్ చేసి పాండురంగ మహత్యం సినిమాతో వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత కంచుకోట టైంలో కూడా మరొకసారి చర్చకు వచ్చింది, అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని. మహారథి గారే ప్రపోజల్ పెట్టాడు ఆయన దగ్గర. అప్పుడు కూడా ఆయన చెప్పాడు, వద్దు, కొంచెం నా డౌట్స్ ఇంకా క్లియర్ కాలేదు, అందుకని అది చేసి అనవసరంగా మనం ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం, ఆయన చరిత్రను ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం, అలా వద్దు, నువ్వు అనుకుంటున్నటువంటి స్కీమో లేకపోతే పడాల రాసిన నాటకం స్కీమో కాకుండా ఇంకేదైనా చేయటానికి అవకాశం ఉందేమో అని చూస్తున్నాను నేను అని చెప్పాడు రామారావు గారు. ఈయనతో ఇది ముందుకు కదలదు అనే డౌట్ వచ్చి కృష్ణ గారికి చెప్పాడు ఈయన. కృష్ణ గారు చేసేస్తానన్నాడు. ఈ దేవుడు చేసిన మనుషులు సినిమా పాటల పుస్తకాల వెనకాలే మా రాబో చిత్రం అని చెప్పి సీతారామరాజు ప్రకటన వచ్చేసిన తర్వాత ఇదంతా చూస్తున్నాడు ఆయన, రామారావు గారు. కొంచెం ఆయనకి చిరాకు అనిపించింది. కృష్ణ గారిని పిలిచాడు ఇంటికి. ఏమిటి గొడవ అంతా అని అడిగాడు ఆయన. మీరు చేస్తానంటే మేము ఆగిపోతాం అని చెప్పాడు ఈయన. నేను చేయను, మీరు చెయ్యొద్దు అని చెప్పాడు ఆయన. దాంతో ఆయన చెయ్యడు అనేది గ్యారంటీ దొరికింది కాబట్టి మనం ప్రొసీడ్ అయిపోదామని వీళ్ళు ముందుకు కదిలారు.
ఈ సినిమాకి సన్నాహాలు జరుగుతున్న టైంలోనే దేవుడు చేసిన మనుషులు శతదినోత్సవం వచ్చింది. ఆ శతదినోత్సవ వేడుకకి వాంటెడ్గానే రామారావు గారు రాలా. శోభన్ బాబు గారు చీఫ్ గెస్ట్గా పిలిచి ఆ ఉత్సవాన్ని నడిపించి తర్వాత షీల్డ్ హనుమంతరావు గారు తీసుకెళ్ళి రామారావు గారి ఇంట్లో ఆయనకి ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది వాళ్ళ మధ్య. ఆ తర్వాత మళ్ళీ ప్యాచప్ అయింది, కలిసిపోయారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కృష్ణ గారితో అంతకు ముందు కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేశాడు ఆయన. విచిత్ర కుటుంబం, స్త్రీ, రామానాయుడు గారి బ్యానర్లో వచ్చినటువంటి స్త్రీ జన్మ, ఈ సినిమాల్లో యాక్ట్ చేశాడు కృష్ణ గారు. కానీ ప్రతి సినిమాలోనూ రామారావు గారి తమ్ముడి క్యారెక్టరే చేశాడు ఆయన. అలాగే దేవుడు చేసిన మనుషుల్లోనూ ఆ తర్వాత వచ్చినటువంటి వయ్యారి భామలు, వగలమారి భర్తలు సినిమాలో కూడా తమ్ముడి క్యారెక్టరే చేశాడు. అదొక విచిత్రమైనటువంటి కాంబినేషన్. అలా ఆయన నిజానికి తమ్ముళ్ళలాగానే చూసేవాడు కృష్ణ గారిని. అలా ఆయన చాలా ఇంట్రెస్ట్ పే చేసి చేసినటువంటి ఒక సెన్సేషనల్ మల్టీ స్టారర్ సినిమా దేవుడు చేసిన మనుషులు. యూట్యూబ్లో ఉంది, చూస్తే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు కూడా కొత్తగా ఉంటుంది సినిమా. మ్యూజికల్గా కూడా చాలా బిగ్ హిట్ ఇది. మసక మసక చీకటిలో ఆ పాట కూడా అందులోదే, ఎల్ఆర్ గారు పాడినటువంటి పాట. అది ఆ విలన్ డెన్లో, జగ్గయ్య గారి డెన్లో నడిచేటువంటి పాట. కాంచన్ గారి మీద షూట్ చేశారు. రామచంద్రరావు గారు ఎంత క్యాన్వాస్లో సినిమా చేయగలడు అనేది ఒక రకంగా దేవుడు చేసిన మనుషులు ఓపెన్ చేసింది. ఆ తర్వాత ఆయన చేసినటువంటి ప్రయోగాలు, పసివాడి ప్రాణం అనే పేరుతో ఆయన చేసినటువంటి సినిమా, అది సాధించిన విజయం. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు సాధించిన విజయం. ఆయన తెలుగులో ఒక మెమరబుల్ డైరెక్టర్. ఆయన ఒక సినిమా ఒక జానర్లో తీస్తే నెక్స్ట్ సినిమా వేరే జానర్లో తీసేవాడు. టోటల్ డిఫరెన్స్. అంత వేరియేషన్స్తో డైరెక్టర్గా నడిచినటువంటి డైరెక్టర్లు చాలా తక్కువ మంది కనిపిస్తారు. వాళ్ళల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరైతే రామచంద్రరావు గారిదే. ఇది టోటల్గా దేవుడు చేసిన మనుషులు సినిమా కథ, సినిమా ముందు వెనక జరిగినటువంటి కథ.